యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రతిదినం కూడా మనము సంతోషంగా ఉన్నాము అంటే, ప్రతి విషయంలో కూడా విడిపించబడుతున్నాము అంటే, అన్ని విషయాల్లో కూడా మనం ముందుకు వెళ్ళిపోతున్నామంటే కేవలం అది మన శక్తి కాదు, మన ఆలోచన కాదు, కేవలం దేవుని కృప. దేవుని కృప ద్వారే మనము బలపడుతూ సంతోషముగా ఉద్యోగం చేసుకుంటూ కుటుంబం చూసుకుంటూ ప్రతి విషయంలోనూ కూడా క్షేమకరంగా ఉన్నాము అంటే, ప్రతి నిమిషం కూడా మనల్ని కాచి కాపాడి కేవలం ఆయన మాత్రమే మనల్ని ముందుకు నడిపించగలడు. అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఎంతో ధన్యులం కదండి. మరి దినదినము ప్రార్థన చేసుకుంటున్నారా? మీ సమస్యలను బట్టి, మీ ఇబ్బందులను బట్టి కాదు కానీ, వాటిని బట్టే కాదు కానీ, దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ జీవితాన్ని ఇచ్చావు తండ్రి, మాకు ఈ బ్రతుకునిచ్చావు ప్రభా, మమ్మల్ని ఈ రీతిగా ఉంచావు తండ్రి అని మనం ఎప్పుడైతే దేవుని ముందు దీనస్థితి కలిగి ఉంటామో, దీనమైన మనస్సు కలిగి ఉంటామో, ఆ మనస్సు కావాలండి యేసయ్యకు. ఎప్పుడు కూడా గర్వించే హృదయం మనలో ఉండకూడదు, గర్వంగా మాట్లాడటం మనలో ఉండకూడదు, అసూయపడటం మనలో ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా దీన మనస్సు కలిగి యేసయ్య వైపు చూస్తాము, దీన మనస్సు కలిగి మనం ప్రార్థిస్తాము. ఆ హృదయం కావాలండి యేసయ్యకు. ఎందుకంటే దీనులను కటాక్షించేది ఎవరంటే కేవలం యేసయ్య మాత్రమే. ఆయన నిన్ను ప్రతి విషయంలో నడిపిస్తూ అనేక విషయాల్లో నీ చెయ్యి పట్టి నడిపిస్తాడు. ఆయన నీ ముందు నడుస్తాడు, వెనక నడుస్తాడు. అయితే మనం ఎప్పుడు కూడా ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ ఆనాడు ఎంతోమంది చేసిన మేళ్లను బట్టి మనము ఆయనకి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉండాలి. దినదినము కూడా ఆయన్ని కృతజ్ఞతలు తెలియపరుస్తూ, దేవా ఈ దినమంతా మేము క్షేమకరంగా ఉన్నామంటే, మా ఉద్యోగాల్లో అన్ని విషయాల్లో కూడా మా బిడ్డల పట్ల మరి అన్ని విషయాల్లో కూడా నువ్వు క్షేమకరంగా చూసావంటే ఇది కేవలం నీవు మాత్రమే తండ్రి అని ఆయన్ని మనము పూజిస్తూ ఆరాధిస్తూ ఉండాలి, గణపరుస్తూ ఉండాలి. దేవుణ్ణి గణపరిస్తే ఆయన తిరిగి మనల్ని గణపరుస్తాడండి. మనం ఇప్పుడు కూడా ఆయన్ని గణపరిస్తే ఆయన ఇప్పుడు కూడా మనల్ని గణపరుస్తాడు. ఎందుకంటే మనము ఏ క్షణం కూడా